Don't forget to subscribe and hit the bell icon for more easy and helpful educational videos. ఉండి మిగతా ప్రాంతాల్లో తాడేపల్లిగూడెంలో నెడదవోల్లో చూస్తే జనసేన కార్యకర్తల డామినేషన్ ఎక్కువ ఉంది. మిగతా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ డామినేషన్ ఉంది. 1-2 నియోజకవర్గాల్లో బీజేపీ డామినేషన్ ఉంది. వాళ్ళు అధికారంలో ఉన్నారా, గెలిచారా, గెలవలేదా అనేది పక్కన పెడితే కార్యకర్తల స్థాయిలో గ్రామాల్లో బలంగా ఉన్నారు వాళ్ళు. అలాంటి చోట ఏమవుతుందంటే జనసేన బలంగా ఉన్న ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి లబ్ధిదారులకి వీళ్ళకి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు వెళ్ళి మేమే ఇస్తామనంటే మిగతా పార్టీల నాయకులు ఎందుకు ఊరుకుంటారు? కూటమి అనే దానికి అర్థమేముందని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. నేను రీసెంట్గా భీమవరంలో టూర్ చేసిన, అక్కడ కూడా నేను కళ్ళారా చూసింది ఇదే. గ్రామాల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నాయకుల స్థాయిలో కలుస్తున్నారా, ఎమ్మెల్యేల స్థాయి, ఎంపీల స్థాయిలో, మిగతా స్థాయిలో నాయకులు కలిసే ఉంటున్నారా లేదా అన్నది కూడా మనకి కనిపిస్తుంది గ్లేరింగ్గా, ఎవరెవరు ఎట్లా ఉన్నారన్నది. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఆయా నాయకులు స్పందిస్తున్నటువంటి తీరు, స్పందించకుండా మౌనంగా ఉంటున్న తీరు మనకు అర్థమవుతోంది ఎందుకు ఇట్లా జరుగుతుంది అన్నది. ఇక కార్యకర్తల స్థాయిలో వచ్చేసరికి గ్రామాల్లో ఏంటంటే ఇంకా మనం అనుకున్నట్టుగా ఇందాకలో వారు చెప్పారు, జనసేన పార్టీ బలోపేతం కావాలని మేము కోరుకుంటున్నాం. మరి మీరు పోటీ చేయకండి, జనసేనకు అవకాశం ఇవ్వండి, వాళ్ళే బలోపేతం అవుతారు. మిగతా పార్టీలు ఎందుకు కంటెస్ట్ చేయాలి? ఇప్పుడు రానున్న రోజుల్లో పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత ఎంపీటీసీ ఎన్నికలు, సొసైటీల ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో మళ్ళీ మీరు ఎందుకు మిగతా పార్టీలు మౌనంగా ఉండొచ్చు, కూటమిలో ఎదగని జనసేన అని చెప్పేసి అట్లా సాధ్యమవుతుందా? సాధ్యపడదు. అది మనం చెప్పడానికి బాగుంటుంది కానీ పొలైట్గా అడ్డుకోమంటారా? వాళ్ళు జాయిన్ చేస్తుంటే అడ్డుకోమంటారా? అడ్డుకుంటే సంస్కారం అది? అడ్డుకోవడం అంటే పార్టీ ఫిలాసఫీ ఏంటి? మరి మీరు మాట్లాడేది అలాగే ఉంది. వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు జాయిన్ చేసుకుంటారు. మరి పార్టీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు బలవంతులు అవుతారు, బలపరుచుకుంటారు, విస్తరించుకుంటారు. మేమెవరు అండి అడ్డుకోవడానికి? ఏం మాట్లాడతారు మీరు? మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు. నేనేదో పోలీస్ అంటున్నారు, అది కూడా తప్పే. మీరు వినండి, ముందు సరిగ్గా ఏం మాట్లాడాలి వినాలి. విన్న తర్వాత మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడే వాళ్ళ పార్టీ వాళ్ళు బలపరుచుకుంటారు, మేము ఆగమంటే ఆగరు. వాళ్ళు బలపడమంటే మేము వాళ్ళ పోటీలు పెట్టమని మేము తప్పు. హేమకుమార్ గారు అన్నారు కేసు అన్నది జనసేన పార్టీ హేమకుమార్ మాట్లాడింది పోలీసుల గురించి. ఎవరైతే ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఒక పార్టీని, ఎవరైతే గొడవ పెట్టారు, గొడవలు మొదలు పెట్టారో వాళ్ళ మీద కేసు పెట్టారు. అన్నది హేమకుమార్ గారు ఏమన్నారంటే అదే ఇప్పుడు క్లియర్ గా చెప్పారు. చెప్తున్నా, నేను మాట్లాడాను ఆ విషయం. ఆనందసాగర్ కాదు, నేను మాట్లాడాను. ఆయన డిబేట్ లో నాకు చెప్తున్నాడు నీతులు. క్లోజ్ చేస్తున్నా. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా ఎదగాలని కోరుకుంటారు తప్ప ఎదురుగా ఉన్న మరో పార్టీ ఎదగాలని ఎవరు కోరుకోకూడదు కూడా. కోరుకోవడంలో అర్థం లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన ఎదగాలని కోరుకోవడంలో అర్థం లేదు అని నా అభిప్రాయం. ఈ పరిస్థితుల్లో క్లోజ్ చేస్తున్నా. ఈ పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో గ్రామ స్థాయిలో 3 పార్టీల మధ్య సఖ్యత లేదు అనేది సుస్పష్టం. అది ఎట్లా స్పష్టం అంటే ఇటీవల జరిగిన సంఘటనలే మనకి క్లారిటీగా కనిపిస్తున్నాయి. అందులో వైసీపీ ఉందా లేదా, మరొకట వాళ్ళే ఆ కార్యకర్తలే పాల్పడుతున్నారా లేదా అన్నది మీరు ప్రసాద్ గారు ఒక్క విషయం, ఒక్క కుటుంబంలో ఒక్క తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ములే కొన్ని చోట్ల కలిసిమెలిసి ఉండలేరు. ఇంత పెద్ద పార్టీ, ఒక పార్టీ, జాతీయ పార్టీ,
స్థానిక పార్టీలు ఉన్నాయి, అందులో కలిసి ఉండాలా మెలిసి ఉండాలా అనేది. కలిసి ఉండమని పెద్దలు సూచిస్తారు. ఎవరైతే పార్టీ అధ్యక్షులు ఉన్నారో కలిసి ఉండండి, మనం కలిసి ముందుకు పోయామంటే రాష్ట్రానికి మేలు జరుగుతుంది, రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది అని సరే ఎవరైతే పార్టీ అధ్యక్షులు ఉంటారో వాళ్ళు సూచిస్తారు. ఆనంద్ గారు ఆల్రెడీ చెప్పారు కొత్త కాపురం అని. గొడవల్ని మనం దాన్ని కొత్త కాపురంలో చాలా వివాదాలు పార్టీ కలిసి ఉండాలా అనే దాన్ని అన్నదమ్ములే కలిసి సరే ఒక్క నిమిషం హేమ గారు, ఆనంద్ సాగర్ గారు ఏదో మాట్లాడుతున్నారు. ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఆగండి. ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఉండాలనే కోరుకుంటున్నాం మనం. ఒక్క నిమిషం రైట్. ఆనంద్ సాగర్ గారు 100 మంది ఉన్నటువంటి కౌరవులు 5గురు ఉన్నటువంటి పాండవుల్ని ఎదగకుండా తొక్కాలని చూశారు. ఆ విధంగా కౌరవులు నాశనం అయ్యారు. మాది కౌరవ పార్టీ కాదు, గౌరవ పార్టీ. మా తమ్ముడు మాకంటే పెద్దవాడు కావాలి, పెరగాలి, బలవంతుడు కావాలని కోరుకునే గౌరవప్రదమైన పార్టీ తెలుగుదేశం పార్టీ. 42 ఏళ్లుగా అధికారాన్ని 5 సార్లు గెలిచాం, 4 సార్లు ఓడం, 6 సార్లు మళ్ళీ 6వ సారి గెలిచాం. మాకు కొత్త కాదు. కాబట్టి ఆయనకేదో సంకుచిత భావం ఉండి ఎదటి పార్టీ ఎదగకూడదని కోరుకోవాలని చెప్తున్నాడు ఆయన. అటువంటి వక్రనీతి వక్రగతి మాకు అక్కర్లేదు. మేము చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్న తమ్ముడు రమేష్ అన్న తమ్ముడు ఉండమా తమ్ముడు, మేము స్ట్రైట్ ఫార్వర్డ్ గా మా పార్టీతో పాటు మనస్ఫూర్తిగా మేము ఆకాంక్షిస్తున్నాం. మేము వాళ్ళు ఎదగాలని కోరుకుంటున్నాం. కొండ బద్దలవుతానని చెప్తున్నాను నేను. ఇదే మా పార్టీ వైఖరి. మిత్రుడు, మా సోదరుడు, మా తమ్ముడు చితికిపోవాలని, నాశనం అయిపోవాలని మేము కోరట్లా, బలహీనపడాలని మేము కోరట్లా. రైట్. ఒక నిమిషం సార్, ఒక నిమిషం. నెల్లిమర్లలో కాసేపటి క్రితము ఇవాళ జరిగిన ఒక కీలకమైన మీటింగు. అక్కడ జనసేన ఎమ్మెల్యేకి సంబంధించి ఆమెకు వ్యతిరేకంగా ఒక మీటింగ్ జరిగింది. టీడీపీకి సంబంధించి క్యాడర్ అంతా కూడా ఒక గెట్ టుగెదర్ అయ్యారు. అక్కడ నేతలు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం.